రేపే ముక్కోటి ఏకాదశి. తులసి చెట్టును ముట్టుకోండి. ఇక మీ ఇల్లంతా డబ్బే డబ్బు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జనవరి 10 శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఈ ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైన పండుగ. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వస్తారట. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే మాత్రం ఇక మీ జీవితంలో డబ్బుకు లోటుండదు. పట్టిందల్లా బంగారమైపోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ కొడితే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు విష్ణుమూర్తిని పూజించాలి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయండి. ముక్కోటి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే చాలా మంచిది. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించినవారికి అఖండ రాజయోగం పడుతుంది. జీవితాంతం అష్టైశ్వర్యాలను అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి చెట్టుకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ అస్సలు మర్చిపోకుండా తులసి మొక్కను ముట్టుకోండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం తల స్నానం చేసి తులసి మొక్కను పట్టుకొని తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేయండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తులసి మొక్కకు 1000 రెట్లు ఎక్కువగా శక్తి ఉంటుంది. అలాగే తులసి కోట ముందు దీపం వెలిగించిన వారికి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ఎవరైతే ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటారో అలాంటివారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లేవారు ఒక తులసి మాలను తీసుకువెళ్ళండి. గుడిలో ఉన్న స్వామివారికి తులసి మాలను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. మీ ఇంటికి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చ కర్పూరం ఒకటి. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు పచ్చ కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వండి. స్వామివారు చాలా సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తాడు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించండి. పాలను లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఇక మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది. ఎరుపు రంగు అదృష్టానికి చిహ్నం. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను వేసుకోండి. ఎవరైతే ఎరుపు రంగు వస్త్రాలను వేసుకుంటారో అలాంటి వారి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఏ పని చేసినా కలిసొస్తుంది. జీవితంలో విజయాలను అందుకుంటారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజును ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది. ఇంటి గడపను మహాలక్ష్మిగా భావిస్తారు. కాబట్టి ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టండి. వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఎవరైతే 2 దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో ఇక కష్టాలే ఉండవు. కుటుంబమంతా సిరిసంపదలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే అపారమైన సంపద మీ ఇంటికి చేరుతుంది.
అప్పుల సమస్యలు తీరిపోతాయి, డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. ఎవరిపైన కోపం చూపించకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు. స్త్రీలను దూషించకూడదు. ముఖ్యంగా ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని అస్సలు తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున ఇలాంటి నియమాలను పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.